Hello everyone, I'm Ganwar Vijay Durga Prasad with INM VK Educare. APPSC TTD JLDL హిస్టరీ ఆప్షనల్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ లెటరీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మిడివల్ పీరియడ్లో ఎర్లీ మిడివల్ పీరియడ్ రాజపుతుల కాలంలో ఏ విధంగా ఉన్నాయని చూసాము. వాటి కంటిన్యూషనే ఈ వీడియో. ముఖ్యంగా 2004 జేఎల్లో వచ్చిన ఎగ్జామ్లో వచ్చిన ఒక బిట్ని గమనిద్దాం. భారతదేశపు ప్రథమ చారిత్రక గ్రంథంగా ఏది పరిగణించబడింది? ఫస్ట్ వన్ హర్ష చరిత్ర, సెకండ్ ఆప్షన్ రాజతరంగిణి, థర్డ్ ఆప్షన్ అర్థశాస్త్రం, ఫోర్త్ ఆప్షన్ సిద్ధేశ్వర చరిత్ర. సో ఇది 2004లో వచ్చిందండి. ఎంత ఈజీగా ఇప్పుడు క్వశ్చన్లు వస్తాయని మాత్రం అనుకోద్దు. దీని అనాలిసిస్లో భాగంగా మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నప్పుడు ఎంత డెప్త్ ఉందో దీని అర్థమవుతుంది మీకు. దాన్ని బట్టి మీరు రాబోయే ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఓకే, ఈ క్లాస్ చెప్పుకునే ముందు మనం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే షేర్ చేయండి. అదే సమయంలో మళ్ళీ పూర్తిగా వీడియో చూసి మీరు లైక్ చేయండి. మనం భారతదేశ తొలి చారిత్రక గ్రంథం, భారతదేశ తొలి చారిత్రక గ్రంథం. ఓకే, ఇది చూద్దామండి. ఏంటి అసలు ఇది విషయం? ఇది చెప్పుకునే ముందు మొట్టమొదటిగా కొంచెం చారిత్రక అంటున్నాం కాబట్టి చరిత్ర అంటే ఏంటంటే జస్ట్ చిన్నది డెఫినేషన్ చెప్పుకుని అప్పుడు ముందుకు వెళ్దాం. చరిత్ర అనేది సాధారణంగా మనం మామూలు భాషలో మామూలుగా చెప్పుకునేది ఏంటంటే గడిచిపోయిన గత సంఘటనల తాలూకా వివరాలే చరిత్ర అంటాం. అది మామూలుగా చెప్పుకునేది. అయితే గడిచిన కాలంలోని అంటే మానవుని యొక్క ప్రగతి సాంకేతికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, సాంస్కృతిక పరంగా కావచ్చు, అభివృద్ధిని అతని గమనాన్ని వివరించేదే గత కాలపు సంఘటనలు. ఈ వివరాలతో వివరించేదే చరిత్రగా చెప్తాం. ప్రఖ్యాత చరిత్రకారుడు ఈహెచ్ కార్ అని ఆయన చరిత్రని గతానికి వర్తమానానికి నిరంతరం జరుగుతున్న సంభాషణే చరిత్ర అని చెప్తారు. ఓకే, అంటే చరిత్రకి అంత విలువ ఉంది. కాబట్టే మనం చరిత్ర ఈ చదువుతున్నప్పుడు అది చరిత్ర రాసే విధానాన్ని సాధారణంగా ఎక్కువ మంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఏముంది, గత కాలానికి జరిగిన సంఘటనలు యథావిధిగా రాసేయడం అనేది. కానీ చరిత్ర అంత ఈజీ కాదండి రచించడం అనేది. దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలని అంటే ప్రైమరీ సోర్సెస్ అని, అలాగే సెకండరీ సోర్సెస్ మాధ్యమిక ఆధారాలు ఇలా తీసుకుని ఈ ఆధారాలను అన్నింటినీ తీసుకుని ముఖ్యంగా గ్రంథాలు కావచ్చు, పురావస్తు ఆధారాలు కావచ్చు. పురావస్తు ఆధారాలు అంటే శాసనాలు, నాణాలు, ఇలా రకరకాల బిల్డింగ్స్ ఇవన్నీ కూడాను తీసుకుని వీటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి వాటిని స్టడీ చేసి ఒకదానికొకటి అంటే పక్షపాత ధోరణి లేకుండా. ఎందుకంటే పాత కాలాన్ని వివరించేటప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న రచయిత రాసేటప్పుడు, చరిత్రకారు రాసేటప్పుడు అతని యొక్క ఆలోచన విధానాలు ఆ కాలంలో ఎలా ఉన్నాయన్నది రాస్తూనే ప్రస్తుత కాలంలో ఉన్నప్పుడు కూడా అతని ఆలోచన విధానం ఈ దానిక ప్రభావం దాని మీద పడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆధారాలను పరిశీలించి రాయాల్సి వస్తుంది. ఓకే, మరి మన భారతదేశ చరిత్రకి సంబంధించి తీసుకున్నప్పుడు ప్రాచీన కాలం నుంచి రచనలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 600 నుంచి 600 టు ఈ 1200 మధ్య పురాణ ఇతిహాస గాథలతోటి చారిత్రక రచన జరిగింది. అంటే పురాణ ఇతిహాస గాథలు అంటే ముఖ్యంగా రాజాస్థానం. అప్పటికి మన భారతదేశం విచ్ఛిన్నమైపోయి చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడింది. చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడినప్పుడు స్థానిక చరిత్రలు ఎక్కువగా రాజులు ఆసక్తి చూపారు. అంటే వాళ్ళ చరిత్ర మీద రాజులు ఆసక్తి చూపారు. అదే సమయంలో రాజాస్థానానికి రచయితలు కొలువులుగా రాజాస్థానానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది, కొలువు సంపాదించుకోవడం జరిగింది. సో అక్కడున్న రచయితలు రాజుని పొగడక తప్పని పరిస్థితి. రాజుని పొగిడి రాజు ఇంద్రుడు చంద్రుడు లేని కులాలు ఆపాదించడం, అతను చేసినవి ఎన్నున్నాయో యథార్థాలా కాదని కాకుండా విపరీతమైన పొగడ్తలతోటి పురాణ ఇతిహాస గ్రంథాలు రచించడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బాణహర్ష చరిత్ర, బిల్హన్ విక్రమాంక దేవ చరిత్ర ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చండి. అయితే 1200 తర్వాత అంటే 12వ శతాబ్దంలో మాత్రం
ఒక అతి ముఖ్యమైన మార్పు జరిగింది 12th సెంచరీలో. అదే ఒక గ్రంథం అండి, దాని పేరు రాజతరంగిణి. రాజతరంగిణి అనే గ్రంథం, సంస్కృత గ్రంథం, చరిత్రకి రచనకి, సారస్వత రచనకి, చారిత్రక రచనకి ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు. ఈ రాజతరంగిణి అనే గ్రంథాన్ని కల్హణుడు రచించాడు. కల్హణుడు రచించాడండి. ఓకే, ఈ కల్హణుడు రచించాడు రాజతరంగిణి. దీనినే మన ప్రఖ్యాత చరిత్రకారిని రొమిలా తాపర్ ఏమంటారంటే, ఇది ఖచ్చితంగా భారతదేశ రచన, భారతదేశ చరిత్రకి, భారతదేశ ధోరణి సంబంధించింది చరిత్రని రొమిలా తాపర్ గారు చెప్తే, హెచ్ఎస్ విల్సన్ అంటే రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్లో ఒక మెంబర్ ఆయన కాళిదాసు మేఘ సందేశము, అలాగే విష్ణు పురాణాన్ని సంస్కృతం నుంచి సంస్కృతం నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి. ఆయన చెప్తూ రాజతరంగిణి అనేది భారతీయ సంస్కృత భాషా చరిత్రలో లేదా భారతదేశంలో తొలి చారిత్రక గ్రంథంగా పేర్కొంటారండి హెచ్ఎస్ విల్సన్. ఓకే, ఇది మనం నేను కొంచెం హిస్టరీ ఏ విధంగా రచిస్తారు అనేది ఇంత ఉంటుందని చెప్పడానికి. ఓకే, ఎవరి కల్హణుడు, ఏంటి కదా, మరి ప్రథమ చారిత్రక గ్రంథం అనేది మనం కొంచెం తెలుసుకున్నాము. మరి కల్హణుడు చేసిన ప్రయత్నం ఏంటి, అతను రచించిన గ్రంథం దేని గురించి చెప్తోంది అనేది చూస్తే, కల్హణుడు ఇతని గురించి తెలుసుకోవడానికి మనకి యాక్చువల్గా చెప్పాలంటే విపరీతమైన గ్రంథాల్లో ఎక్కడా సోర్స్ లేదండి. రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి ఇతని గురించి. అదే ఇతను రచించిన గ్రంథంలో కోలోఫోన్ అంటాం, అంటే ఇది ప్రతి ఎండ్ నోట్స్లోనూ రచయిత తాలూకా వివరాలు సొంతంగా ఇస్తూ నేను రచించానని చెప్పడం ప్రతి భాగంలో కూడా కనిపించడానికి కోలోఫోన్ అంటాం. అంటే అథెంటిసిటీ, రచయిత తాలూకా ఎంబ్లంతోటో రచయిత తాలూకా వివరాలతోటో నేను ఇలా ఫలానా వ్యక్తిని నేను ఇలా చేస్తున్నాను అనేది చెప్తూ అతని యొక్క వివరాలు పొందుపరుస్తుందే కోలోఫోన్ అంటాం. ఇది రాజతరంగిణి అనే గ్రంథంలో ప్రతి భాగంలో కూడా పేర్కోవడం జరిగింది. ఏమని పేర్కోవడం జరిగింది, చంపకుడు కాశ్మీరీ బ్రాహ్మణుడైన చంపకుని కొడుకుగా కల్హణుడు వర్ణించుకున్నాడు. సో దీని మూలంగా మనకి తెలుస్తుంది ఇది ఒకటి మాత్రమే, కాశ్మీరీ బ్రాహ్మణుడు, ఇతను రాజస్థానంలో ఉద్యోగి, చంపకుని కుమారుడు కల్హణుడు. ఇది మనకి ఇతను అథెంటిసిటీ, అతను మాత్రమే చెప్పుకున్నది, దాని ద్వారానే ఆ పుస్తకం క్రింద వివరించిన వివరాల ద్వారానే మనకు తెలుస్తోంది. దాన్ని మన కోలోఫోన్ అంటాం. ఓకే, మరి ఇంకొకటి కూడా అతి ముఖ్యమైనది, జోన రాజా అనే వ్యక్తి చరిత్రకారుడు. ఈయన ఇది 1200 కాలానికి సంబంధించింది. అయితే ఈయన 1500 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తి. అంటే దాదాపు 300 సంవత్సరాల తర్వాత ఈయన ఈ రాజతరంగిణిని పొడిగిస్తూ గ్రంథాన్ని రాస్తూ తన ఇంట్రడక్టరీ లైన్ ఉపోద్ఘాతంలో మన రాజతరంగిణిని కల్హణుడు సంస్కృత భాషలో రచించాడు అని ఆయన వివరాలు ఈయన కూడా పొందుపరిచారు. ఈ రెండు మాత్రమే మనకి కల్హణుడు రచించాడు అని చెప్తానండి. బట్ అతను రాసిన శైలి ఇవన్నీ మాన్యుస్క్రిప్ట్ అన్ని పరిశీలించిన తర్వాత కల్హణుడే తొలి చారిత్రక గ్రంథమైన రాజతరంగిణి రాశారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి కల్హణుడు కూడా ఏమని చెప్పుకున్నాడు అంటే, నేను మొత్తం ఆ కాలం నాడు ఇది ఎవరి గురించి, ఒక నిమిషం అండి, ఇక్కడ ఒక నిమిషం, ఇది ఎవరి గురించి వర్ణిస్తోంది అంటే ఈ రాజతరంగిణి అనేది కాశ్మీర్ చరిత్రను చెప్తోంది. ఓకే, కాశ్మీర్ చరిత్ర అంటే అనాది నుండి క్రీస్తకం 12వ శతాబ్దం వరకు కూడా, అనాది నుండి అంటే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తర్వాత క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు కాశ్మీర్ చరిత్ర, కాశ్మీర్ అందాలు, కాశ్మీర్ రాజుల చరిత్ర గురించి చెప్తోంది అది. ఓకే, సో మరి ఇందులో
ఈ చరిత్రని ఈయన 1148లో మొదలుపెట్టి ఏడి 1148 ఏడీలో మొదలుపెట్టి 1150లో కంప్లీట్ చేశాడు. 2 years పట్టిందండి చరిత్ర రచనకి. ఇతనికి ఏం చేశాడు ఆయన అంటే ఆర్కియలాజికల్ సోర్సెస్ అయిన నాణాలు, లేదంటే కాశ్మీర్ రాజులకు సంబంధించిన మొత్తం శాసనాలు, కట్టడాలు, అలాగే పూర్వ చరిత్రని తెలుసుకుని మొత్తం కష్టపడి ఇవన్నీ గ్యాదర్ చేసి ఇతను రచించాడు రాజతరంగిణి సంస్కృత భాషలో. ఓకే, మరి కాబట్టే ఇది తొలి చారిత్రక గ్రంథమైంది. అందుకనే వీళ్ళందరూ కూడా హిస్టోరియన్స్ అందరూ కూడా అతను అంత నిష్పక్షపాత ధోరణిలో చారిత్రక రచన చేశాడు కాబట్టి, గతానికి దానికి తేడా ఉంది కాబట్టి ఇది తొలి చారిత్రక గ్రంథంగా చెప్పారు. ఓకే, ఇక్కడతోటి తొలి చారిత్రక గ్రంథం అంటే ఏంటి కొంచెం అర్థమైంది. తర్వాత మరి ఇది కొద్దిగా మరి దీంట్లో వివరాలు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాజతరంగిణి అనేది 8000 పద్యాలతో ఉంది. 8000 పద్యాలు తోటి 8 తరంగాలు కలిగి ఉంది. అంటే 8 తరంగం అంటే సర్గాన అధ్యాయంగా చెప్పచ్చు. ఈ తరంగాల కిందనే ఆయన మనం చెప్పాం కదండి కొలఫోన్ ఇవ్వడం జరిగింది, తన అథెంటిసిటీని ఇవ్వడం జరిగింది ఇక్కడ మాత్రం ప్రతి ఎండ్ నోట్స్లో కూడా. ఓకే, ఇది 8000 పద్యాలు, 8 తరంగాలు. వీటిలో కాశ్మీర్ రాజుల యొక్క వంశ చరిత్రను వివరించారైనా వాళ్ళలో ఉత్పల వంశం, ఉత్పల, కర్కోట, తర్వాత లోహర, ఇవి కాశ్మీరీ వంశాలకు సంబంధించిన అంటే పాలకులు, కాశ్మీర్ని పరిపాలించిన వాళ్ళు. తన యొక్క అంటే కాంటెంపరీ లోహర వరకు కూడా ఆయన వివరాలు ఇచ్చాడు. ఉత్పల, కర్కోట, లోహర అనే వంశాల వివరాలు ఇస్తూ చరిత్రలో ప్రాముఖ్యత కలిగిన ఒక రాణి, కాశ్మీరీ రాణి ఉంది, దిడ్డ. ఓకే, దిడ్డ అనే రాణి గురించి కూడా, లోహర వంశానికి చెందిన దిడ్డ అనే రాణి గురించి కూడా ఈయన 6వ తరంగంలో వివరాలు ఇచ్చాడండి. 6వ తరంగంలో 6వ అధ్యాయంలో వివరాలు రాణి కోసం ఇవ్వడం జరిగింది. ఇన్ని వివరాలు దీంట్లో కళను రాజతరంగంలో ఉన్నాయి. ఈయన ఆల్రెడీ చెప్తూనే నిష్పక్షపాత ధోరణిలో భూతకాలాన్ని అంటే పాస్ట్ టెన్స్ని మనం రచించేటప్పుడు, ప్రస్తుతం ఉన్న వర్తమాన కాలంలో రచించేటప్పుడు చాలా పక్షపాత ధోరణి పోకుండా ఉండాలని కూడా కళనుడు హెచ్చరిస్తూ ఆ ప్రయత్నం తాను చేశానని, ఆ ప్రయత్నం చాలా జాగ్రత్తగా చేస్తూ బయటపడి చాలా వివరాలన్నీ ఇచ్చానని అతను పేర్కొన్నాడు ఈ గ్రంథంలో. కాబట్టే నాటకీయ పరిణామాలు కావచ్చు, ప్రతిదీ కూడా కాశ్మీర్ అందాలు కావచ్చు, రాజుల చరిత్ర కావచ్చు, ఇవన్నీ కూడా చారిత్రక కోణంలో ఖచ్చితంగా భారతదేశ ప్రథమ చారిత్రక గ్రంథంగా ఇది చెప్పవచ్చు.